పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖకు మరో లంచగొండి అధికారి చిక్కాడు. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కల్లేపల్లి సతీష్ కుమార్ 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జరిగిన వర్క్ బిల్ క్లియర్ చేయడానికి బత్తుల శ్రీను అనే వ్యక్తి నుండి సతీష్ కుమార్ ఈ లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. సతీష్ కుమార్ నివాసంలో సోదాలు నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లేని 32 లక్షల రూపాయల నగదు లభ్యమైంది. ఈ డబ్బులకు సంబంధించి కోర్టులో ఆధారాలు చూపించాల్సిందిగా ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన సతీష్ కుమార్ ఏ ఇంటి వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి తెలుగువాడ మరియు పూనారం గ్రేవ్ యార్డ్స్ను అతను డెవలప్ చేసినందుకు అయిన ఖర్చులో అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇద్దరు డిలే చేయడం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఆయన ఫైల్ ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇట్లా నన్ను అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12 లక్షల రూపీస్ రావట్లేదు అని చెప్పేసి అతను అప్రోచ్ అవ్వడం. ఈరోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాధితులు ఎవరైనా అధికారి మీకు ఇబ్బంది పెట్టినట్టయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064